అమ్మా నాతో మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనమ్మా. అమ్మా అమ్మా నా వంక చూడమ్మా. నన్ను ఎందుకు కన్నావమ్మా? ఈ ఇంట్లో నేను తప్పు పుట్టానమ్మా, తప్పు పుట్టాను. మిమ్మల్ని అందరినీ ఏడ్పించడానికి పుట్టానమ్మా. నా మూలంగానే నాన్నగారు పోయారమ్మా. అమ్మా నేను దుర్మార్గుండమ్మా, నన్ను కొట్టమ్మా. అమ్మా కొట్టమ్మా 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 కొట్టమ్మా. బాబు కాదురా, నమస్కారం అండి. ఏడు విషయం? ఈయన కృష్ణమూర్తి గారు అబ్బాయమ్మా. మీరు వెంట పెట్టుకొచ్చినప్పుడే తెలిసింది. అత్తయ్య గారు లోపలికెళ్ళి మాట్లాడుకుందామండి. నువ్వు నాకేమవుతావని లోపలికెళ్ళి మాట్లాడుకోవాలి? చూడండి, నా మూలంగా నా అక్క జీవితం నాశనం చేయకండి. పాపం తను చాలా మంచిది. ఏమిటి మంచి? పెళ్లి ముహూర్తం పెట్టుకోగానే మీ నాన్న చచ్చారు, నువ్వు జైలుకి వెళ్ళావు. ఇదేనా మంచి? ఇంకా నయం, నా కొడుకు నీ అక్క మెడలో తాళి కట్టుంటే ఇంకా ఏం జరుగుండేదో. ఏమండి, ఇదంతా నా కారణంగా జరిగింది. దయచేసి పెళ్లికి దానికి ముడి పెట్టకండి. అంటే నువ్వు ఏడుస్తున్నా కాలు పట్టుకుంటే నేను కనికరించి పెళ్లికి ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకోవడం నాకు అలవాట్లేదండి. మరి ఏమిటి ఏం చేస్తావు? పంతులు గారు బాబు, మీరు ముహూర్తాలే పెడతారా లేదా జాతకాలు కూడా చూస్తారా? జాతకాలు కూడా చూస్తాను బాబు. అయితే పెళ్లి కొడుకు తల్లిని నేను మర్డర్ చేసే రాత గాని గీత గాని ఈ చేతిలో ఉందేమో చూడండి. ఆల్రెడీ 7 చువ్వలు లెక్క పెట్టిన వాడిని, జైలు కూడు తిన్నవాణ్ణి. లెక్కల్లో ఒకటి ఒకటే. ఒక మర్డర్కైనా 100 మర్డర్లకైనా ఒకటే శిక్ష. చూడండి, ఈ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. రేపు రాత్రి 10 గంటలకు మనం లగ్నపత్రికలో రాసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి జరగలేదనుకోండి, ఈ 2 అరచేతులు విడిపోతాయి. ఆ తరువాత ఏం జరుగుతుందో బాబు, మా ఇంటికి వచ్చావేంటి? వాడుతాయంటే మాటలు. వాడక్కడ పెళ్లి చేసుకోకపోతే నన్ను చంపుతారని బెదిరిస్తున్నాడు. ఒకవేళ ఈ పెళ్లి గనక జరగలేదనుకో, నేనే నిన్ను చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆ రోజు నిశ్చితార్థానికి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ లో నన్ను నీ అల్లుణ్ణి కాపాడింది ఇతనే. ఇతను కాపాడి ఉండకపోతే నేను లేను, నీ అల్లుడు లేడు, నీ మనవడు లేడు. ఇలాంటి కుటుంబంతో సంబంధం మనకు దేవుడిచ్చిన బంధం అమ్మా. థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నాగరాజు, మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అక్క నేను పెళ్లి చేసుకుంటాను. చంపుతామన్న బెదిరింపు కాదు, నీ మంచి మనసుకి. आपो जनयदाजनः ओं सुमुखाय नमः ओं एकदन्ताय नमः ओं कपिलाय नमः ओं गजकन्निकाय नमः ओं लम्बोदराय नमः माङ्गल्यदेवतायै नमः सुमङ्गले माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे भद्रामि युवगे सञ्जीवनरदां सदम्. ఏంటి ఆలోచిస్తున్నావు? మన పెళ్లి గురించా? నువ్వు ఆలస్యం చేసావు అనుకో, తర్వాత నేను నీకు దొరకను. ఏంటి? మా బావ నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాడు, తర్వాత నీ ఇష్టం. ఈ చీవుడి ముక్కుని చేసుకోవడానికి ఎవడొస్తాడు? నేను చూస్తాను.
వచ్చాడనుకో ఇంకడు చచ్చాడే. ఏం చేస్తావ్? అసలు నేను ఈ సున్నుండ మొహాన్ని చేసుకుంటేగా. ఏంటి నిన్ను? చినుకులు చెందెను హృదయం పొంగెను మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చెందెనులే నా మనసుకు నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చెందెను హృదయం పొంగెను చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిన్ను బదలనన్నది చెలియా నీ గోల నా ఎదలో పూమాల మేఘం కరిగెను మెరుపే మెరిసెను బాసలు వింటారా నిమురికం తీర్చి పంపుతారా వనతుల గంధం వయసుకు అందం మళ్ళీ మళ్ళీ పల్లిస్తా 22 ప్రాయంలోనే కాలాన తెస్తా చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిన్ను బదలనన్నది చెలియా నీ గోల నా ఎదలో పూమాల చిక్క